ప్రజెంట్ కలెక్టర్ నుంచి ఆదేశాలు ఏంటంటే కోనోకార్పస్ మొక్కలు ఎక్కడ ఉంచొద్దు, తొలగించాలి అంటున్నారు సార్. పెనుపాక మండలంలో వాటిని తొలగించే దిశగా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు సార్ మీరు? మన మండలంలో కోనోకార్పస్ సంబంధించి గ్రామ పంచాయతీ సెక్రటరీస్ దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది. సుమారుగా 450 మొక్కలు ఐడెంటిఫై చేశాం. దాంట్లో ఇప్పటికే 150 మొక్కల వరకు తీసేయడం జరిగింది. మిగిలినవి కూడా జిల్లా కలెక్టర్ గారు 31 ఆగస్టులోపు తొలగించాలని ఆదేశించారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీలందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. మొత్తం కూడా కోనోకార్పస్ మొక్కల్ని తీసేస్తూ వాటి ప్లేస్లో మరి పీపీవీలు వీటిలో అయితే ఫారెస్ట్ పీసెస్ని వేస్తాము. రోడ్ సైడ్ అయితే కదంబ ఇలాంటివి వేస్తాము. ఒకవేళ ఎలక్ట్రిక్ పోల్స్ అలాంటివి ఉంటే హైట్ పెరగని బాదం లాంటి మొక్కలు వేసి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పటివరకు మన మండలంలో ఎన్ని రకాల మొక్కలు నాటారు సరే? టోటల్గా ఎన్ని మొక్కలు నాటారు ఇప్పటికి? అంటే మన మండలంలో హార్టికల్చర్ 2 లక్షలు టార్గెట్గా పెట్టుకున్నాం. దాంట్లో హార్టికల్చర్ ప్లాంటేషను, మరి హోమ్స్టెడ్ ప్లాంటేషను, మన ప్లాంటేషను, అన్ని ప్లాంటేషన్స్ కలిపి టార్గెట్ దగ్గర రీచ్ కావడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. హార్టికల్చర్లో మాత్రం ఇంకా మునగ ప్లాంటేషన్ చేయాల్సింది. ఫార్మర్స్కి మునగ మొక్కలు టేకులపల్లిలో పెంచుతున్నారు. అవి కొంచెం మాకు అందుబాటులో రాగానే మేము మునగ ప్లాంటేషన్ కూడా టార్గెట్ రీచ్ కావడానికి మునగతో పాటు కొంతమంది కొబ్బరి మొక్కలు కూడా అందిస్తున్నారు కదా సార్? ఆల్రెడీ కొబ్బరి మనకున్న టార్గెట్ ప్రకారం వేయడం జరిగింది. కొబ్బరి మన మండలంలో సుమారు 5 ఎకరాలు ఏమో మనం టార్గెట్ తీసుకున్నాం. అది బండు అంటే కొబ్బరి బండు ప్లాంటేషన్లో అంటే గట్టు మీద వేసుకునే విధంగా కొంతమంది రైతులు అడిగారు. అది మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మునగ ప్లాంటేషన్ ఒకటి చేసి ఈ సంవత్సరం మనం టార్గెట్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్.